మన మనసుకి సంబంధించి మన మద్దతు, మన యొక్క బలము ఆ మనసుకి ఉండనప్పుడు అది ఇతరుల దాడికి గురవుతూ ఉంటుంది. తద్వారా మనసులో బాధ, ఆవేదన, కష్టం కలగటం ఇవన్నీ గూడా జరుగుతాయి. అంటే మన మనసు మీద మన అదుపు కన్నా గూడా, మన పెత్తనం కన్నా కూడా, మన అధికారం కన్నా కూడా ఇతరుల యొక్క అధికారము, పెత్తనం ఎక్కువైనప్పుడు అది బాధకి, ఆవేదనకి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మాంద్యానికి అంటే డిప్రెషన్‌కి కూడా గురి కావచ్చు. అంటే మన మనసుని మొదటి నుంచి కూడా మన అదుపు చేసుకునే పరిస్థితి ఉండి తీరాలనేది ఒకటి తెలుసుకోవాలి. మన మనసు మీద అదుపు మనకుండాలి. మన మనసుకి సంబంధించిన ఏ నిర్ణయం మనం తీసుకోవాలన్నా గూడా అది మనము చేసే పరిస్థితి ఉండాలి. అది ఇతరుల అదుపులోకి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తుంది అంటే మన పట్ల మనకి అభిమానం లేనప్పుడు, మన పట్ల మనకి సరైన గౌరవం లేనప్పుడు, మన మాట మనం విననప్పుడు, మనల్ని మనం లెక్క చేయనప్పుడు, మనల్ని మనం తక్కువ భావిస్తున్నప్పుడు, దాని మీద అదుపు మనకి తగ్గిపోయి, ఎవరు కలిసినా ఈ అదుపు వాళ్ళ చేతులకు వెళ్ళే అవకాశం ఉంది. దానితోటి వాళ్ళు చెప్పిన మాట గొప్పగా అనిపించడం, వాళ్ళు ఏం చేసినా గొప్పగా భావించడం, దానితోటి త్వరగా మోసపోవడం, లేదంటే త్వరగా వారిని నమ్మడం, మోసపోవడం, కోల్పోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనసు మీద ఇతరుల యొక్క దాడిని ఎదుర్కొనే శక్తి మన మనసుకి లేకుండా చేసే పరిస్థితి స్వయంగా జరుగుతుంది. ఎప్పుడైతే మన పట్ల మనకి అభిమానము, ప్రేమ, గౌరవం ఉండవో తప్పనిసరిగా అది ఆత్మన్యూనకి దారితీస్తుంది. ఆత్మన్యూనత అంటేనే మనకు ఎదురుపడిన వాళ్ళందరూ ఎక్కువ అని భావించడం జరుగుతూ ఉంటుంది. మనం తక్కువ, ఎదుటివాడు ఎక్కువ అన్న భావం జరుగుతుంది. అటువంటి సమయంలో ఎదుటి వ్యక్తి ఏమైనా చేయొచ్చు. మోసం చేయొచ్చు, దాడి చేయొచ్చు, దానికి తగ్గట్టుగా మలుచుకోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మన మనసుకి సంబంధించి మనం ఏం చేయాలనేది మనం నిర్ణయించుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు, మన ఆలోచనలకి, మన ఇష్టాలకి తప్పనిసరిగా వ్యక్తి మద్దతు తప్పనిసరిగా ఉండాలి. అక్కడ లేదు అని అనుకున్నప్పుడు అది ఇతరుల వశం అయ్యే పరిస్థితి తేలిగ్గా వచ్చేస్తుంది. చాలా త్వరగా ఇతరుల మాటలు నమ్మేవాళ్ళు, ఇతరులతో నమ్మి మోసపోయేవాళ్ళు, త్వరగా బుట్టలో పడిపోయేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే తమ మనసు మీద తమకి అదుపు లేకపోవడం. అదుపు లేకపోవడం అంటే తమ పట్ల తమకి సరైనటువంటి ఇష్టం లేకపోవడం, గౌరవం లేకపోవడం, తద్వారా ఆత్మన్యూనత, తద్వారా ఇతరులు అధికులన్న భావం. ఎప్పుడైతే ఇతరులు అధికులన్న భావం కలిగిందో ఈజీగా మోసపోవడానికి కానీ, ఈజీగా ఇతరుల యొక్క దాడికి గురవ్వడం గానీ జరుగుతుంది. ఇతరులు చెప్పేది గొప్పగా అనిపిస్తుంది. ఇతరులు చెప్పేదే ఆహ్, చాలా న్యాయంగాను, చాలా ధర్మంగాను తోస్తుంది. మనం చేసేది మనకు తక్కువ అనిపిస్తుంది. అన్యాయం అనిపిస్తుంది. అధర్మం అనిపిస్తుంది. లేదంటే మన మనసు మనకే వ్యతిరేకంగా పనిచేస్తుంటది మనసు. మనసులో వచ్చే ఆలోచనలు గానీ, ఇవన్నీ గూడా మనకి వ్యతిరేకంగా పనవ్వడం మొదలుపెడతాయి. అది మన మనసు కూడా మనది కాకుండా, మనలో ఉండే మనసు మనది కాకుండా, అది ఇతరుల అదుపాజ్ఞంలోకి వెళ్ళిపోయే పరిస్థితొస్తుంది. నీ మద్దతు, నీ ఇష్టము, నీ అభిమానము, నీ ప్రేమ లేనప్పుడు. అది ఇతరుల అదుపులోకి వెళ్ళిపోయే అవకాశం. వాళ్ళు చెప్పినట్టు నువ్వు వాడే పరిస్థితొస్తుంది.
నువ్వేం చేయాలన్నా అవతల వాళ్ళ అధ్యయనంలో ఉంటావు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. స్వయంగా నిర్ణయం తీసుకోలేవు, స్వయంగా ఆచరించలేవు. ఇతరులు చెప్పాల్సిందే. పెద్దానికి ఇతరుల చుట్టూ తిరగవలసిందే. ఇంచేతంటే వాళ్ళు అధికులుగా భావిస్తున్నావు, నిన్ను తక్కువ చేసుకున్నావు, నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్నావు. వాళ్ళు చెప్పినట్టు ఆడవలసిన పరిస్థితి దాంతోపాటు క్రియేట్ అయ్యి వచ్చేసింది. అటువంటి సమయంలో మనసు మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఆ దాడిని ఎదుర్కొనే శక్తి కూడా లేని పరిస్థితి కూడా ఈ విధంగా స్వీయ అభిమానం లేకపోవడం కారణంగా, స్వీయ మద్దతు లేకపోవడం కారణంగా మనసుకు ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి బలం లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో ఇతరుల ఇష్టాలు వృద్ధపడతాయి, ఇతరుల అభిప్రాయాలు వృద్ధపడతాయి, ఇతరుల పెత్తనం కూడా చేయబడుతుంది, ఇతరులు ఎదిరించే పరిస్థితి ఉండని పరిస్థితి కూడా వస్తుంది. మనకి ఇష్టం లేదని తెలుస్తున్నా ఎదిరించలేని పరిస్థితి వచ్చేస్తుంది. తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఈ రకమైన అయిష్టత, వ్యక్తి తన పట్ల తనకు అయిష్టత ఉండడం, స్వీయ ద్వేషంతో ఉండడం, తను తక్కువగా భావించడం, ఇవి కలిసి ఏం చేస్తాయంటే ఇతరుల పాలన చేసేస్తాయి జీవితాన్ని. ఇతరులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. స్వయంగా ఆలోచించే పరిస్థితి నశించిపోతుంది. దానితో జీవనానందం పోయే అవకాశం ఉంది. సత్వరమే దీని నుంచి మేలుకు తీరాలి. మన మనసు మీద ఇతరుల దాడిని మనం తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి ముందుగా మన పట్ల మనకి అభిమానం పెరగాలి, ప్రేమ పెరగాలి, గౌరవం పెరగాలి. మనం అంటే మనకి ఏమిటో తెలిసి ఉండాలి. ఈ విధంగా మనసుని ముందు బలోపేతం చేసుకునే ప్రయత్నం జరిగితే, స్వీయ రక్షణ కోసం ప్రయత్నించడం జరిగితే మనసు ఎదుర్కొనే పరిస్థితికి వస్తుంది. ఎటువంటి దాడినిగా, ఎటువంటి ఇతరుల యొక్క ఇష్టాలుగా, ఇతరుల యొక్క అభిప్రాయాలుగా, నిర్ణయాలుగా అయిష్టంగా చేసే పరిస్థితి ఉంటుంది. ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇతరులు మన మనసుపై దాడి చేసినప్పుడు, మన అభిప్రాయాలు కాదని, లేదంటే మన ఇష్టాలని కాదని, మన వ్యతిరేకంగా మనం చేయించాలని ప్రయత్నం చేసినప్పుడు అటువంటి దాన్ని ఎదుర్కొనే పరిస్థితి మనకుండి తీరాలి. దానికి ముందు స్వీయ అభిమానం, స్వీయ ప్రేమ ఇవన్నీ వ్యక్తికి తన పట్ల తాను అవసరం. అవి లేనప్పుడు ఆత్మన్యూనత పుడుతుంది. ఆత్మన్యూనత నుంచి ఇతరులే గొప్పవాళ్ళనుకునే భావన, తద్వారా ఇతరులకి అంకితమయ్యే పరిస్థితి, బానిస మనస్తత్వం, ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేసే పరిస్థితి, ఆ తర్వాత దాడి చేసే పరిస్థితి మన మనసు మీద. ఇటువంటి పరిస్థితి నుంచి మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనకి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకి మనము ఇష్టం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన పట్ల మనకి గౌరవం పెరగాల్సిన అవసరం ఉంది. మన పట్ల మనకి ఇష్టం పెరగాల్సిన అవసరం. వీటి మీద దృష్టి పెట్టాలి. ఇతరులే గొప్పవాళ్ళన్న భావం నుంచి బయటపడకపోతే మాత్రం ఇతరుల నుంచి దాడి తప్పదు. ఆ దాడిలో మనము ఇబ్బంది పడక తప్పదు. ఆ దాడిని ఎదుర్కోవాలి అన్నట్లయితే మన పట్ల మనకి స్వీయ అభిమానం పెరగాలి, స్వీయ ప్రేమ పెరగాలి. ఇవి ఎప్పుడైతే పెరిగాయో తప్పనిసరిగా వ్యక్తి తన ఔన్నత్యం కోసం కృషి చేస్తాడు, తన అభివృద్ధి కోసం కృషి చేస్తాడు, తన బలాన్ని పెంచుకుంటాడు. తద్వారా ఇతరుల దాడిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. తన మనసు మీద అదుపు ఎప్పుడైతే వచ్చిందో ఇతరుల దాడిని ఎదుర్కోవడం సులువవుతుంది. అంచేత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన పట్ల మనకు ఉండేటువంటి తక్కువ భావమే ఇతరుల దాడికి త్వరగా గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన పట్ల మన అభిమానం పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి, మనం బలోపేతం చేసుకోవాలి, మనకు మనం మద్దతు తెచ్చుకునే పరిస్థితి ఉండాలి, ఇతరులతో సమానమని భావించే అవకాశం ఉండాలి, మన అర్హతలను పెంచుకోవాలి, మన సామర్థ్యాలను పెంచుకోవాలి. ఇవన్నీ చేసినట్లయితే తప్పనిసరిగా మన మనసు మీద ఇతరుల యొక్క దాడిని తప్పనిసరిగా మనం ఎదుర్కోవచ్చు.